वजीर सेहत हरीश राव ने कहा कि वजीर आला चंद्रशेखर राव ने ऐसी कई फलाही स्कीमात मुतारिफ की हैं जिनकी नजीर मुल्क में कहीं और नहीं मिलती। उन्होंने अपने काबिनी रफीक गंगुला कमलाकर के साथ मिलकर करीमनगर जिले के अर्बन हेल्थ सेंटर में आरोग्य महिला स्कीम का आगाज किया। कबल अज़ीं वजीर मौसूफ ने इस खुसूस में लोगों की नकाब कुशाई की। इस मौके पर मुनक़िदा तकरीब से खिताब करते हुए उन्होंने जोर देते हुए कहा कि स्कीम हर उस खातून की तिब्बी जांच के लिए शुरू की गई है जो सेहत के मसाइल से दो चार है। ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే డబ్బు బాగా ఖర్చు కావడం కావచ్చు, మీ ఆర్థికపరమైన ఇబ్బందులు, మహిళలు ఎంతసేపు కుటుంబ పోషణ మీద బాధ్యత ఎక్కువ పెట్టుకొని తన గురించి తాము పట్టించుకోరు. ఎన్ని ఇబ్బందులున్నా తమకు తాము బాధపడుతూ ఉంటారు. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, చూయించుకోవాలి అనడంలో కొంత నిర్లక్ష్యం కావచ్చు, పేదరికం కావచ్చు, ఆసుపత్రులు అందుబాటులో లేకపోవడం కావచ్చు. కారణాలు ఏమైనా మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటిదాకా మనం కొన్ని కార్యక్రమాలు చేసినాం. గర్భిణీ స్త్రీ విషయంలో ఆరోగ్య లక్ష్మి కేసీఆర్ కిట్టు పెట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి వైద్యం దొరుకుతా ఉంది. గర్భిణీ స్త్రీలకు మాత్రం కొంత మేలు జరిగింది. మరి గర్భిణీ స్త్రీలు కాకుండా ఇతర మహిళలు కూడా మహిళలకు సంబంధించి అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. సో దాన్ని అడ్రస్ చేయాలి, అందుబాటులోకి తేవాలి, ఆ సేవలు కూడా మీకు అందించాలని ఈ ఆరోగ్య మహిళ అనే కార్యక్రమం స్టార్ట్ చేశాం. ఇందులో 8 రకాల సేవలు దొరుకుతాయి. శ్వేత గారు చెప్పారు మీకు కొన్ని విషయాలు. ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్ విషయంలో కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ, రకరకాల సమస్యలు మహిళలకు సాధారణంగా ఎదుర్కొనే ఒక 8 రకాల సమస్యల్ని గుర్తించినాం. కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు అవసరం ఉన్నా లేకున్నా పెద్ద పెద్ద పరీక్షలు చేయడం, గర్భసంచి తీసేయడం, రకరకాలుగా మహిళలు ఆరోగ్యాన్ని దెబ్బపోతా పడతా ఉంది. దాంతో పాటు డబ్బు కూడా ఖర్చు అవుతా ఉంది. కొన్ని చోట్ల మీరు వెళ్ళాలనుకుంటే అక్కడ మగవాళ్ళు డాక్టర్లుగా ఉండి మీరు వాళ్ళకి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి చూయించుకోవడానికి